నిజంగా గురూజీ చాలా మంది చూసుకుంటే ఇప్పుడు హాస్పిటల్‌కెళ్తే భయపడుతున్నారు. లక్షలు లక్షలు పోగేసినా గూడా ఇప్పుడు అవును. మోకాళ్ళ నొప్పి వచ్చేస్తుందని దీనికి చెప్పి. ఒకటే అమ్మ ఆయుర్వేదంలో హ్మ్. 100% మంచి పరిష్కారం ఉంటది. హుహు. ఇప్పుడు వేరే హాస్పిటల్‌కి పోతే ఏం చేస్తారు? ఇంజెక్షన్ చేస్తారు. ఇంకోటి ఇంజెక్షన్‌లని రకరకాల నొప్పు సర్జరీలు నొప్పుల గోళీలు చేస్తున్నారు. ఇస్తారు. సర్జరీలని చేస్తారు. హ్మ్. కాకపోతే ఏందంటే వాత వాతహరిణి గుళికలని ఉంటాయి. అది హ్మ్. మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మీరు చాలామంది ఏమంటారంటే ఇప్పుడు మా గురువుగారు చెప్పే మాట ఏందంటే, రోగికి, రోగానికి హ్మ్. మనము అనుసంధానం అంటే హ్మ్. మధ్యవర్తి మనం. అవును. కాబట్టి ఇప్పుడు ఒక మంచి అంటే మీరు ఇంట్లో వాళ్ళు తయారు చేసుకునే విధంగా హ్మ్. మనకేందంటే ఆముదాలుంటాయి. అవును. ఆముదాల గింజల్ని పగలగొట్టి పప్పు రూపంలో తీస్తాం. హ్మ్. ఆ పప్పులన్నీ తీసిన తర్వాత హ్మ్. కాస్తంత ఆవు నెయ్యి, ఒరిజినల్ ఆవు నెయ్యి, ఎక్కడ కూడా బయట కొన్న ఆవు నెయ్యి పనికిరాదు. హ్మ్. మంచి ఏదైనా గోశాలలు ఉంటే ఇప్పుడు ₹4000 లీటర్ మంచి ఆవు నెయ్యి అమ్ముతుర్రు. హుహు. ఆవు నెయ్యి తెచ్చుకొని ఈ ఆముదం పప్పుల్ని దాంట్లో హ్మ్. కొద్దిగా మన నెయ్యి, హ్మ్. నెయ్యి తెచ్చుకొని ఆ నెయ్యిలో ఈ ఆముద పప్పుని అందులో హ్మ్. వేయించాలి. ఆహా! వేయించి ఎగ్జాంపుల్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాం అనుకో ఆముదాల పప్పు. హ్మ్. హాఫ్ కేజీ తీసుకుంటే హాఫ్ కేజీ శొంఠి, హాఫ్ కేజీ మళ్ళా తాటి బెల్లం. ఆహా! ఈ 3 ఆముదాల పప్పుని దాన్ని మనము నెయ్యిలో ఏయించుకోవాలి. హ్మ్. దోరగా ఏయించుకోవాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు, హ్మ్. గోధుమ కలర్ వచ్చేంత వరకు. హ్మ్. దాంతో పాటు శొంఠి ఇప్పుడు ఎగ్జాంపుల్ హాఫ్ కేజీ ఆముదాల పప్పు తీసుకుంటే హాఫ్ కేజీ శొంఠి, హాఫ్ కేజీ తాటి బెల్లం. ఈ 3 దంచి కచ్చాపిచ్చా బాగా దంచి మేమైతే కల్లంలో ఏసి బాగా నూరిపిస్తాం. హ్మ్. మర్దనం, గుణవర్ధనం అంటారు. అంటే హ్మ్. మందు తయారు చేసేటప్పుడు గూడా. వాటిని చిన్న చిన్నగా కుంకుడుకాయ గింజంత తయారు చేసుకొని కొద్దిగా హ్మ్. బఠానీ గింజ, శనగ గింజ అంటే కొద్దిగా పెద్దగా, హ్మ్. కుంకుడుకాయ గింజ అంటే కొద్దిగా తక్కువ. ఆ! అది గనుక తయారు చేసుకొని ఉదయం 2, రాత్రికి 2 ఏసుకుంటే శరీరంలో ఉన్న వాతాన్ని మొత్తం కొట్టేస్తది. హుహు. అదే కాకుండా మా దగ్గర ఏందంటే ఇప్పుడు వెర్రి పుచ్చకాయలని ఉంటాయి. హ్మ్. ఆ వెర్రి పుచ్చకాయలు ఏం చేస్తామంటే తీసుకొచ్చి దాన్ని రసం తీస్తాం. హ్మ్. రసం తీసి దానికి సమపాలల్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ వెర్రి పుచ్చకాయల రసం 1 లీటర్ అనుకోండి. 1 హ్మ్. లీటర్ ఆముదం, 1 లీటర్ పాలు, హ్మ్. 1 లీటర్ నెయ్యి పోసి ఒక ఇనుప కళాయిలేసి బాగా బాయిల్ చేస్తాం. హుహు. బాయిల్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే చిన్నగా నల్లగా పాకం లెక్కొస్తది. ఆహా! దాన్ని ఏం చేస్తామంటే చిన్న చిన్న డబ్బాలలో పెట్టిస్తాం. కాస్తంత తీసుకొని రాత్రి భోజనం తర్వాత కాస్తంత తీసుకొని అట్లా నాలుక మీద పెట్టుకుంటే హ్మ్. సుఖ విరోచనం కావాలి. మోషన్ హుహు. అనేది గట్టిగా రావద్దు. ఆ! సుఖ విరోచనం అయితే ఏంటంటే శరీరంలో ఉన్న మలినాలు మొత్తం పోతాయి. హుహు. కాబట్టి ఈ విధంగా పాపరకాయ లేహ్యం ఒకటి ఇస్తాము. హుహు. ఇంకొకటి ఏంటంటే జనరల్‌గా ఏందంటే పసుపు కొమ్ములని దొరుకుతాయి. అవును. మనకు పిల్ల కొమ్ములని అంటారు వాటిని. హుహు. వాటిని ఏం చేయాలంటే ఎగ్జాంపుల్ ఒక హాఫ్ కేజీ తీసుకురనుకోండి మీరు. హ్మ్. హాఫ్ కేజీకి కేజీ సున్నం. హ్మ్. సున్నం అంటే మేము పిడుగురాళ్ళ బట్టీల దగ్గర తెస్తాం. ఆ! క్వింటాల్ తెస్తాం. హ్మ్. ఒక కుండ తీసుకొని దాంట్లో ఏం చేస్తామంటే హాఫ్ కేజీ పిల్ల కొమ్ములు ఏసినాం అనుకోండి. ఆ! కేజీ సున్నం ఏసి మనము 2 లీటర్ల నీళ్లు పోసి దాన్ని డే బై డే మార్చుతాం. ఒక 5, 6 రోజులు. హ్మ్. 6 రోజులు మారుస్తే డే బై డే అంటే 2 రోజులకోసారి అది మారుస్తే కూడా కలర్ ఏమైనా చేంజ్ అవుతుందా? రెడ్ కలర్ వచ్చేస్తది. ఆహా! అయితే వాటర్ మారుస్తుంటాము. హ్మ్. వాటర్ మార్చిన తర్వాత 12 రోజుల తర్వాత మళ్ళీ ఒక 9 రోజులు వదిలేస్తాం అట్లే. హ్మ్. 21 రోజులు ఏమైందంటే అది మొత్తము ఆ సున్నంలో ఉన్న సారం మొత్తం ఆ కొమ్ములకెళ్ళిపోయి లావుగా అవుతాయి. హ్మ్. రెడ్ కలర్‌లో వచ్చేస్తది. అవును. అప్పుడు ఏం చేస్తామంటే కుండలోంచి తీసి మంచిగా కడిగి హ్మ్. నీడలో ఎండబెట్టి పౌడర్ చేస్తాం. ఆహా! ఆ పౌడర్ చేసి ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా. హుహు. నేను చెప్పేది ఎక్కడైనా గూడా అన్నీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. హుహు. చాలా మంది మనము బద్ధకం అనుకోవాలనో, లేకపోతే బిజీ లైఫ్ అనుకోవాలనో, హ్మ్. ఏం చేస్తారంటే నేను ఏది ఇంకొంతమందికి అట్లా చేసుకోవాలన్నా కూడా ఇంట్లో వాటం ఉండదు. ఈ వాటర్ పొగ అలాంటివి వస్తాయని చెప్పి అవును. పక్కింటోళ్ళు ఏమైనా అంటారనే ఒక ఉద్దేశం ఉంటుంది. అవును. సో, మరి ఇలా ఈ మందులు కావాలి అనుకున్న వాళ్ళు మరి ఎలా మీరేమైనా డోర్ అవి డెలివరీ లాగా మూలికలన్నీ కొరియర్ పంపిస్తారా? తయారు చేస్తారు. మా దగ్గర కొరియర్ సర్వీస్ కొరియర్‌లో పంపిస్తుంటాం. హుహు. ఇప్పుడు జనరల్‌గా ఏందంటే ఏదైనా సాధన చేయాలి. హ్మ్. ఇంకొకటి ఏందంటే ఫస్ట్ మనము మాట్లాడుకున్నట్టు ఆముదం పప్పు, సొంటి, తాటి బెల్లం అని అనుకున్నాం గదా! హ్మ్. ఈ వాతాహారిని గుళికలు మినిమమ్ ఒక 6 నెలలు వాడాలి. హుహు. శరీరంలో వాతాన్ని కొట్టేసేది. సుఖ ఆహా! విరోచనాన్ని కంపల్సరీ వాడాలి. హ్మ్. ప్లస్ ఇదేంటంటే ఆమవాతాన్ని నిర్మూలన కోసం ఈ కాల్షియం కూడా బాడీకి అబ్జర్వ్ అవుతుంది. హుహు. ఈ ఈ పసుపు కొమ్ములు సున్నంతో తయారు చేసిన మిశ్రమం. హుహు. అయితే ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా తీసుకుంటే ఒక 6 నెలల పాటు ఏదైనా కూడా ఆయుర్వేదము హ్మ్. ఇప్పుడు ఏం చేస్తారంటే అలోపతి డాక్టర్ నా దగ్గరికి మోకాళ్ళ నొప్పులని వస్తారు. హ్మ్. నేను ఒక 5, 6 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నా సార్ అంటారు. మా అవును. దగ్గరికి రాగానే ఒక నెల రోజులు రాగానే ఏందండి కొద్దిగా తగ్గిందంటారు. హ్మ్. వాళ్ళకు ఓపిక పేషెన్సీ ఉండదు. హ్మ్. ఎప్పటికైనా కూడా పిలవని అలోపతి డాక్టర్ దగ్గరికేమో కంటిన్యూ పోతారు. అవును. మళ్ళీ అపాయింట్మెంటు.
కరెక్ట్ 3వ తారీఖు అయితే 3వ తారీఖు అపాయింట్మెంట్ అని కింద డేట్ రాస్తారు. ఉమ్, ఆ డేట్ వరకు పోస్తారు. ఆయుర్వేదాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఉమ్, ఇంకొకటి ఏంటంటే మేము అనువంశిక వైద్యులం. అనువంశిక వైద్యం అంటే తాతల నాటి నుంచి వచ్చేది. ఇప్పుడు మాకు అంతే, మేము చదువుకొని BA MS MD ఆయుర్వేద డాక్టర్లం కావు. ఉమ్, ఇంకొకటి ఏంటంటే గురు పారంపర వైద్యం అంటది, గురువుల దగ్గర సంక్రమించి. ఇప్పుడు నేను గురు పారంపర వైద్యుని. ఉమ్, ఇప్పుడు మేమేం చేస్తామంటే ఎక్కడ బోర్డు పెట్టుకోవాలన్నా లేకపోతే ఎక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది. ఉమ్, ఇప్పుడు మాకు ఒక యూనియన్ ఉంది, మా యూనియన్లో మెంబర్లు ఉన్నారు. ఈ మధ్యలో చాలా గవర్నమెంట్లో కూడా చాలా మందిని అప్రోచ్ అయ్యాము. ఆహా, అయితే ఈ విధంగా ఏం జరుగుతుందనంటే అనువంశిక వైద్యం అంటే చులకన. అసలు వాస్తవంగా మీరు భారతదేశంలో ఉన్న అన్ని రకాల ట్రీట్మెంట్ మీరు తీసుకోండి. ఉమ్, ఒక అనువంశిక వైద్యుడే మంచి శుద్ధి భావన అనుపానం అని మా గురువులు నేర్పే విద్య ఇది. ఉమ్, శుద్ధి ఎట్లా చేయాలి, భావన అంటే ఏమేమి కలపాలి, ఉమ్, అనుపానం అంటే దేంతో కలిపి తీసుకోవాలి. ఉమ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మందు తయారు చేయడం కాదు, దాన్ని దేంతో తీసుకోవాలని కూడా ఉంటుంది. ఉమ్, కాబట్టి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి మ్మ్. మనకేంటంటే ఒక ఇనుప కళాయిల్ని ఎందుకు చేస్తామంటే, ఇప్పుడు రాతంటి గిన్నెలు వాడొద్దు. ఉమ్, మీరు ఏ జబ్బుతో ఉన్న వాళ్ళైనా ఇంట్లో రాతంటి గిన్నెలు అన్నం వండుకొని తింటే ఆ జబ్బులు క్లియర్ కావు. ఉమ్, ఎందుకంటే రాతంటి గిన్నెల్లో వంట చేస్తే దాంట్లో ఒక రసాయనం వస్తుంది. అవును, మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఒకసారి చూడండి ఎగ్జాంపుల్, చిన్న రాతండి గిన్నెని ఉమ్, ఆ స్టవ్ మీద పెట్టి నీళ్ళు పోసి వేడి చేయండి, ఉమ్, అది ఎల్లో కలరో రెడ్ కలరో వస్తుంది. అవును, అంటే దాంట్లో అల్యూమినియంలో ఉన్న భారతదేశ సంపద, భారతీయులు అతి బలవంతులు అన్న ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు మనని ఆ బలాన్ని కోల్పోయేటట్టు చేస్తానికి ఆ రాతండి గిన్నెలను ప్రవేశపెట్టారు.